కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా ఇద్దరు పిల్లల కోసం ఆటో ట్రాలీ స్టీరింగ్ పట్టింది ఒక సామాన్య మహిళ. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుడిపల్లెకు చెందిన పుష్పావతి ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. డిగ్రీ వరకు చదువుకున్న పుష్పవతికి చిన్నతనంలోనే ఒక ప్రమాదం జరిగింది. కుడి కంటికి ఈత ముళ్ళు గుచ్చుకోవడంతో ఒక కంటి చూపు పూర్తిగా పోయింది. జైరామిరెడ్డితో వివాహం అయ్యాక బతుకు తెరువు కోసం 2007లో వారు నగరానికి వలస వచ్చారు. భర్త ఆటో నడుపుతూ హోటళ్లు, జ్యూస్ సెంటర్లకు ఐస్ దిమ్మెలు సరఫరా చేసేవారు. అయితే 2016లో భర్త అనారోగ్యంతో హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అటు ఒక కంటి చూపు లేకపోయినా, ఇటు భర్త లేకపోయినా పుష్పవతి ధైర్యం కోల్పోలేదు. ఇద్దరు పిల్లల ఆకలి తీర్చడం కోసం భర్త నడిపిన ఆటో ట్రాలీలను తన ఉపాధిగా మార్చుకుంది. కష్టమైనప్పటికీ ఒంటి కంటి చూపుతోనే ఆటో ట్రాలీ నడుపుతూ ఐస్ దిమ్మెలను సరఫరా చేస్తోంది. ఆ కష్టార్జితంతోనే ఇద్దరు పిల్లలను చదివిస్తూ కుటుంబానికి అండగా నిలిచింది.